నమస్తే శివ ఓం. నేను మీ డాక్టర్ బివిఎస్ఎస్ రెడ్డి. వెల్కమ్ టు వేదిక్ మహావాస్తు. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శివ ఓం శ్రీమన్నారాయణ. నేను ఎప్పుడు కూడా ఇతర వాస్తు పండితుల మీద లేదా ఇతరుల మీద నేను ఎప్పుడు కామెంట్ చేయను. కానీ రీసెంట్గా కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు, కాబట్టి దీనికి ఒక ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వవలసి వస్తుంది. టాపిక్ ఏంటంటే బ్రహ్మస్థానం. బ్రహ్మస్థానంలో హోల్ గురించి అనంటే అక్కడ రంధ్రం ఉండవచ్చా? చాలామందికి ఒక తప్పు కాన్సెప్ట్ ఏముందనంటే, పాతకాలంలో ప్లేస్ ఎక్కువగా ఉండేది, ఉమ్మడి కుటుంబాలు ఉండేవి, కాబట్టి వాళ్ళు మండువా ఇళ్ళు కట్టుకునేవాళ్ళు. మండువా ఇళ్ళు అనంటే ఎంటర్ అవ్వంగానే కృష్ణ వాస్తు ప్రకారం ఎదురెదురుగా డోర్లు ఉండేవి. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణానికి డోర్లు ఉండేవి. అలాగే సెంటర్లో ఓపెన్ టు ఎయిర్ ఉండేది. చతురస్రాకారంలో అన్ని చోట్ల గదులు ఉండేవి. పక్కాగా సెట్ అయిపోయేది. సౌత్ ఈస్ట్కు వంటగది వచ్చేది. ఇవన్నీ కూడా ఉండి సెంటర్లో ఓపెన్ ఉండేది. ఆ ఓపెన్ ఉన్న చోటనే వాళ్ళు ఇంట్లోకి వచ్చాక స్నానాలు చేయడం, అక్కడే కాళ్ళు కడుక్కోవడం, తిన్న తర్వాత అంట్లు తోముకోవడం, ఇవన్నీ కూడా చేసేవాళ్ళు. అంటే ఓపెన్ టు ఎయిర్ ఉండేది. ఆ పద్ధతిని చూసి చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, బ్రహ్మస్థానం అంటానే ఓపెన్ ఉండాలి అని చెప్పేసి. మండువా ఇళ్ళు వేరు. ఇప్పుడు మనం కట్టుకునే 100 స్క్వేర్ యార్డ్స్, తర్వాత 50 స్క్వేర్ యార్డ్స్, 70 స్క్వేర్ యార్డ్స్, ఇలా తక్కువ ఇళ్లలో మనం కట్టుకున్నప్పుడు బ్రహ్మస్థానంలో హోల్ పెడితే అది ఒక కంటిన్యూగా హోల్ పెట్టుకుంటూ టాప్ టు ద బాటం వెళ్ళినప్పుడు దానికి ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయి. ఆ క్యాల్కులేషన్ తప్పితే దోషం అవుతుంది. ఏంటి ఆ కొలమానం? ప్రతిదానికి ఒక కొలమానం ఉంటుంది కదా, ఎంత పొడవు, ఎంత వెడల్పు అనేది. టోటల్ మన స్లాబ్ లెవెల్ ఎంతైతే ఉంటుందో వాటిలో 20% కంటే తక్కువనే ఓపెనింగ్ ఉండాలి. మోర్ దాన్ 20% ఓపెనింగ్ ఉంటే దోషం కింద పరిగణింపబడుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్, ఏం కన్ఫ్యూజన్ లేదు. కాబట్టి మీ టోటల్ స్లాబ్ ఏరియా లెక్క పెట్టుకోవచ్చు. అందులో మీరు మధ్యలో పెట్టుకున్న ఓపెనింగ్ ఎంత లెక్క పెట్టుకుంటే 20%, మహా అంటే ఒక 5% అటు ఇటు మీరు బేరీజ్గా తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ వచ్చిందంటే డెఫినెట్గా అది దోషం కింద పరిగణింపబడుతుంది. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే అస్సలు బ్రహ్మస్థానంలో గుంతలు ఉండరాదు. గ్రౌండ్ ఫ్లోర్లో బ్రహ్మస్థానం డిఫిషియేట్ ఉండకూడదు. అట్లని ఎత్తు కూడా ఉండరాదు. బ్రహ్మస్థానము అన్ని ఫ్లోర్ల మాదిరి నార్మల్ లెవెల్గా ఉండాలి. ప్రధానమైనటువంటి బ్రహ్మస్థానం రూల్స్ చెప్పనా? చాలామంది బ్రహ్మస్థానంలో చేసే తప్పులు ఏంటి, ఎస్పెషల్లీ ఆర్కిటెక్చర్స్, ఇంజనీర్స్ ఏం చేస్తారని అంటే, ఒక 40 ఫీట్ ఉందనుకోండి, 40 కన్స్ట్రక్షన్ ఏరియా, 20కి సెంటర్లో తీసేసి పిల్లర్స్ వేసేస్తారు. అక్కడ తప్పు జరుగుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా బ్రహ్మస్థానంలో పిల్లర్స్ రాకూడదు, గుంతలు ఉండకూడదు, బీమ్స్ రాకూడదు, గోడలు అసలు రాకూడదు. ఏం రాకూడదు? పిల్లర్స్ రాకూడదు, గోడలు ఉండకూడదు, బీమ్స్ ఉండకూడదు. కాబట్టి ఇవి దోషపూరితంగా పరిగణింపబడతాయి. అలాగే బ్రహ్మస్థానము అనేది మనకు నాభిస్థానం మాదిరి. తల్లి కడుపులో ఉన్నప్పుడు నాభి నుంచి అన్ని పోషకాలు అందేవి. తల్లి నుంచి పిండం ఎదుగుదలకు ఉపయోగపడేవి. అలాగే ఆ ఇంటికి ఎనర్జీ అంతా కూడా బ్రహ్మస్థానం నుంచే వస్తుంది. కాబట్టి బయట ఎవ్వరూ ఏ వాస్తు పండితులు చెప్పినటువంటి బ్రహ్మస్థానం యాక్టివేషన్ ప్రాసెస్ కేవలం మనం మాత్రం చేయిస్తాం. అంటే దాన్ని ఎంత పాజిటివిటీగా, ఎంత మంచిగా ఉంచుకుంటే అంత ఇంటికి ఎనర్జీ ఇస్తుంది. దాన్నే బ్లాక్ చేసి పెట్టుకున్నారనుకోండి, ఇంకేముంది? ఆ వెల్త్ జనరేటర్, ఎనర్జీ జనరేటర్నే మనం మూసేసుకుంటే ఇంకా ఆ ఇంటికి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉంటాయి. భవిష్యత్తు అనేది ఉండదు, గొడవలు అనేది ఎక్కువగా ఉంటాయి. అని అంటే అన్నీ కూడా ఆగమ్య గోచరంగా ఉంటుంది. సో రీసెంట్గా ఇక్కడ మన సుచిత్ర ఏరియాలో దాదాపు ఒక 20 విల్లాస్ కట్టున్నారు. ఒక్కొక్క విల్లా 4 crores వరకు అమ్మారు. అన్ని విల్లాలో కూడా బ్రహ్మస్థానంలో టాయిలెట్ పెట్టారు. ఆ మహానుభావుడు ఎలా పెట్టాడో ఏమో తెలియదు, కానీ విచిత్రం చెప్పనా, 20 ఇళ్లలో టాయిలెట్లు తీశారు. అంటే 100కు 100% అందరూ వాస్తును నమ్ముతున్నారు, వాస్తును పాటిస్తున్నారు. ఒకవేళ అది సైన్స్ కాకపోతే, ఒకవేళ దానికి రిజల్ట్ లేకపోతే ఎలా పాటిస్తారు చెప్పండి? కాబట్టి బ్రహ్మస్థానంలో వాష్రూమ్ పెట్టిన ఇళ్ళు అసలు కొన్ని చెప్పకూడదు కూడా, అంత ఘోరంగా ఉంటుంది. సో నేనేమంటానంటే లివ్ ఇట్ ఓపెన్, లివ్ ఇట్ ఫ్రీ. దాన్ని అలాగే ఓపెన్గా ఫ్రీగా వదిలేయండి. బ్రహ్మస్థానం ఉండాలని చెప్పేసి పైన కొట్టుకుంటూ అన్నీ మీరు వెళ్తే కంపల్సరీగా దోషపూరితం అవుతుంది. ఎంత ఉండాలి అనేది క్యాల్కులేషన్ పెట్టుకోండి.
వీటితో పాటు అసలు ఈ కాన్సెప్ట్ ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, నేను చెప్పిన మండువా ఇళ్ళ తర్వాత ఇళ్ళు చిన్నగా కావడం మొదలుపెట్టాయి. అప్పుడు కూడా ఈవెన్ మేము చిన్నప్పుడు ఉన్నటువంటి ఇల్లు కూడా సెంటర్లో ఒకటి గవాక్షి అని పెట్టేవాళ్ళు. గవాక్షి అని అంటే ఒక ఓపెనింగ్ ఉండేది. ఆ ఓపెనింగ్ గాలి, వెలుతురు, వాన అన్నీ లోపలికి వచ్చి, ఎప్పుడైతే ఇది ఒక డ్యూటీ అన్నట్టు, ఎప్పుడైతే వర్షం పడుతుందో, గాలి వాన వస్తుందో వర్షం ముందే తెలుస్తుంది, వర్షం పడుతుందని పరిగెత్తుకుంటూ వెళ్ళి దాన్ని ఒక బండతో మూసేవాళ్ళం. ఇది ఒక డ్యూటీ అన్నట్టు ఎవరైనా ఉంటే. ఒకవేళ ఎవరూ లేకపోతే ఇంట్లోకి నీళ్ళు వస్తాయి. చూడండి, ఎండ, గాలి, వాన అన్నీ కూడా వచ్చేవి. ఎంత ఉండింది అది? 2x2 లేదా మహా అంటే 2.5 x 2.5 అంత ఓపెన్ ఉండేది. తర్వాత ఇది చిన్నగా ట్రెండ్ ఎలా మారిందని అంటే, నీళ్లు రాకూడదని గ్లాస్ వేయడం మొదలుపెట్టారు. గ్లాస్ పగులుతుందని కడ్డీలు వేయడం మొదలుపెట్టారు. తర్వాత ఒకదానిపైన, అంటే అప్పుడు ఇళ్ళు సమాంతరంగా ఎక్కువ కట్టుకునే వాళ్ళు, రూములు అవసరమైతే ఒకదాని మీద ఒకటి కట్టుకునే ఇళ్ళు తక్కువ. ఎప్పుడైతే ఒకదాని మీద ఒకటి కట్టుకుంటూ వచ్చారో అప్పుడు ఈ కల్చర్ అనేది ఆగిపోయింది. మరి ఒకదాని మీద ఒకటి కట్టుకున్నప్పుడు కూడా ఇలా గవాక్షి పెట్టుకోవచ్చా? నేను చెప్పా కదా, 2.5, 3 ఇంటూ అది ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఎప్పుడైతే ఏరియా పెంచుకుంటూ మీరు వెళ్తారో, గ్రౌండ్ ఫ్లోర్ ఓకే, ఫస్ట్ ఫ్లోర్లో హోల్ పెట్టేస్తారు, సెకండ్ ఫ్లోర్లో హోల్, అలా పెట్టుకుంటూ మీరు పైకి వెళ్ళిపోతే అది దోషం అవుతుంది, పక్కా అది దోషమే అవుతుంది. కాబట్టి ఇది విషయాన్ని అందరూ గమనించగలరు. నేను ఎప్పుడు ఎవరిని కూడా క్రిటిసైజ్ చేయను. ఇబ్బంది పడకుండా మీకు మంచి సూచనలు ఇచ్చేదే వేదిక్ మహావాస్తు యొక్క పని. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు అందజేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే నేను కండక్ట్ చేసే వాస్తు క్లెన్సింగ్ క్లాసెస్, మనిషిలో ఇంట్లో ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని తీసే సైంటిఫిక్ టెక్నిక్స్, అలాగే వేదిక్ మహావాస్తు టిప్స్, ప్రతి పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఉపయోగపడే టెక్నిక్స్ చెప్తూ ఒక క్లాస్ కండక్ట్ చేస్తున్నాను అతి తక్కువ ధరకే. ఈ క్లాస్లో మీరు జాయిన్ కాదలుచుకుంటే కింద కనపడిన నంబర్లకు మీరు కాల్ చేయొచ్చు. అలాగే కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఈ క్లాసెస్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో ఉంటాయి. వాటి డేట్స్ కోసం కూడా కింద ఉన్న నంబర్లకు మీరు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు క్లాస్ అని చెప్పేసి మెసేజ్ పెట్టండి, డీటెయిల్స్ పంపిస్తారు. శివ ఓం.